వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. ఆడబిడ్డలకు ఎక్కడా రక్షణ లేదనే దానికి ఇటీవల జరుగుతున్నటువంటి వరుస అత్యాచార ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కదులుతున్న కారైనా, నడుస్తున్న రైలైనా, రోడ్డైనా, రైల్వే స్టేషన్ వద్దైనా కామాంధులు రెచ్చిపోతున్నారు. చివరికి దైవ దర్శనానికి వచ్చిన మహిళను కూడా కామాంధులు వదలట్లేదు. భారతదేశంలో స్త్రీని దేవతతో సమానంగా కొలుస్తారనే నమ్మకానికి తూట్లు పడుస్తూ విదేశీ యువతిపైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో దారుణం జరిగింది. దైవ దర్శనానికి వచ్చిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 28న ఓ కుటుంబం ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చింది. కుటుంబ సభ్యులంతా స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇంతలో ఆ కుటుంబంలో ఓ మహిళ బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంధువులను వెంట పెట్టుకుని మహిళ బహిర్భూమికి వెళ్ళింది. కానీ కుటుంబం వచ్చినప్పటి నుండి ఆ ఊరిలోని కొందరు వ్యక్తులు మహిళపై కన్నేశారు. అవకాశం కోసం ఎదురు చూశారు. మహిళ బహిర్భూమికి వెళ్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు ఆమె వెంటే వెళ్లారు. ఆమెతో పాటు వచ్చిన బంధువుపై దాడి చేశారు. మహిళను పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. ఆమెపై 8 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ఎంత ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అత్యాచారం అనంతరం కామాంధులు అక్కడి నుంచి పరారయ్యారు. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించి అదుపులో తీసుకున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దైవ దర్శనానికి వస్తే ఇంత దారుణానికి ఒడిగడతారా అంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళపై అత్యాచార ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. ఘటన మరవక ముందే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 1న రాత్రి దారుణం చోటు చేసుకుంది. జర్మనీకి చెందిన ఓ యువతి నగరాన్ని సందర్శించడానికి హైదరాబాద్కు వచ్చింది. మీర్పేట్ మందమల్లమ్మ సెంటర్ వద్ద గత రాత్రి ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను చూసిన కొందరు కామాంధులు తాము లిఫ్ట్ ఇస్తామని యువతిని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు కారులో ఎక్కింది. అనంతరం ఆమెను పహాడీ షరీఫ్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే యువకులు ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం 3 యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఘటన జరిగిన నిర్మానుష్య ప్రాంతంలోనే ఆమెని వదిలేసి పరారయ్యారు. కాసేపటికి తేరుకున్న జర్మన్ యువతి నేరుగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లింది. జరిగిన విషయాన్ని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడిని అదుపులో తీసుకున్నారు. తాజాగా కుటుంబంతో రైల్లో ప్రయాణిస్తున్న బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంకి వెళ్లగా తోటి ప్రయాణికుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు వీడియో తీశాడు. రక్సేల్ ఎక్స్ప్రెస్ లో జరిగిన ఈ ఘటనపై బాలిక తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంబల్పూర్ కు చెందిన బాలిక కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు వచ్చేందుకు రక్సేల్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరారు. ఆ కోచ్ లో బీహార్ మంద్వాడ్ జిల్లా ఖజోలి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ కూడా ప్రయాణిస్తున్నారు. రైలు కేల్తా రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాలిక బాత్రూంకి వెళ్లింది. బాలికపై కన్నేసిన సంతోష్ కుమార్ ఆమె వెంటే వెళ్లాడు. బాలికను బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఘటనకు సంబంధించి వీడియో, ఫోటోలు కూడా తీసుకున్నాడు. భయపడిన బాలిక ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులకు లైంగిక దాడి గురించి, నిందితుడి తీసిన వీడియోల గురించి చెప్పింది. అప్రమత్తమైన బాలిక తండ్రి రైల్వే హెల్ప్ లైన్ 139 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రైలు సికింద్రాబాద్ కు చేరుకోగానే నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. లైంగిక దాడి ఘటన ఇటార్సీ రైల్వే స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును ఇటార్సీ రైల్వే పోలీసులకు బదిలీ చేస్తున్నామని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఎంఎంటీఎస్ రైల్లోనూ దారుణం జరిగింది. మహిళ బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె భయపడి రైలు నుంచి దూకేసింది. బాధితురాలిని రైల్వే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి స్విగ్గీలో పనిచేసుకుంటూ మేడ్చల్లోని హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 22న సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్కు వచ్చింది. తిరిగి హాస్టల్కి వెళ్లేందుకు రాత్రి 7 గంటల సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే MMTSలోని మహిళ బోగీలో ఎక్కింది. ఆమెతో పాటు ఉన్న మరో 2 మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోవడంతో బాధితురాలు ఒంటరిగా ఉంది. యువతి సెల్ ఫోన్ చూస్తూ ఉండగా గుర్తు తెలియని యువకుడు భోగిలో ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతం చేసే ప్రయత్నం చేయడంతో భయపడి యువతి కదులుతున్న రైలు నుంచి కిందికి దూకేసింది. గాయాలతో ఉన్న ఆమెను గుర్తించి స్థానికులు పోలీసులు 108కు సమాచారం ఇచ్చారు. జీఆర్పీ సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికెళ్లి రైల్వే ఎస్పీ చందన దీప్తి బాధితురాలిని పరామర్శించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం నిందితుడిగా అనుమానిస్తున్న ఒకరి ఫోటోను బాధితురాలికి చూపించగా ఆమె అతడేనని నిర్ధారించింది. దాంతో అత్యాచార యత్నం చేసింది మేడ్చల్ సమీపంలోని గౌడవల్లికి చెందిన మహేష్ గా పోలీసులు గుర్తించారు. మహేష్ పై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నట్టు తెలిపారు. తాజాగా ఏప్రిల్ 8న ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఓ మహిళ అడవిలో తీసుకెళ్లగా ఆ బాలికపై 2 యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 2 యువకులు మహిళను అరెస్ట్ చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ పట్టణంలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను అదే ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వివాహిత పథకం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సమీపంలోని అడవిలో తీసుకెళ్లింది. ఆమె బంధువు 2 యువకులను వెంటబెట్టుకుని వచ్చారు. ఆ తర్వాత వారు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రికి ఇంటికి తిరిగొచ్చిన బాలిక తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను గుర్తించారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. 2 యువకులతో పాటు మహిళ, ఆమె బంధువులపై ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, పోక్సో కేసులు, అత్యాచారం కింద కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. ఏప్రిల్ 6న రాత్రి ఓ యువతిపై గుర్తు తెలియని యువకులు అసభ్యంగా ప్రవర్తించి అత్యాచార యత్నం చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో ఆ యువతి దుండగుడి నుంచి తప్పించుకుని మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళా అధికారినితో విచారణ జరిపి కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన కావడంతో రైల్వే పోలీసులకు కేసు అప్పగించామని మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో ఒక అత్యాచార ఘటన మరొక ముందే మరో అత్యాచార ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లిన యువతిపై అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం జర్మనీ నుంచి హైదరాబాద్లోని పర్యాటక ప్రదేశాలు చూడడానికి వచ్చిన యువతిపై కార్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్ వాష్రూమ్లో మైనర్పై అత్యాచారం జరగడం సభ్య సమాజానికి వణుకు పుట్టిస్తున్నాయి. వరుస ఘటనలతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.